పొద్దున్నే లేచిపోయి టింగు రంగాన్ని రెడీ అయిపోదాం అనుకుంటుంది. నా కాలేజ్ ఉంది, నీకంటే ముందు నేనే రెడీ అవుతా. 1 అవర్ బయటికి రాను. ఏం చేస్తావో చూస్తా. ఏమండి, తొందరగా వస్తారు కదా? సారీ, టైం పడుతుంది. నేను కాలేజ్కి వెళ్ళాలి. నేనేమన్నా కాశ్మీర్కి వెళ్ళాలా? నేను కాలేజ్కి వెళ్ళాలి. వెయిట్ చేయి. సార్ కోసం ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. ఈ ఇంట్లో సార్ పర్మిషన్ ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. గుర్తుపెట్టుకో, ఓకే? ఓహో, నీ కోసం వెయిట్ చేయాలా? నీ పర్మిషన్ కావాలా? చెప్తా నీ సంగతి. ఇదేంటి వాటర్ రావట్లేదు? ఏయ్ ఓయ్, నిన్నే. ఇక్కడే ఉన్నావా? ఉన్నానండి, వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయడం కాదు, వెళ్ళి మోటర్ అయ్యి. మోటరా? ఎందుకు? ఇక్కడ వాటర్ రావట్లేదు. అవునా? అయితే ఇంకా స్నానం పూర్తవ్వలేదా? ఎక్కడ పూర్తయింది? ఒళ్ళంతా సబ్బు రాసుకున్నాను, కళ్ళు మండిపోతున్నాయి. అవునా? అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేయడం ఏంటే? తమరి కోసం నేను వెయిట్ చేస్తున్నాను కదా, వాటర్ కోసం మీరు వెయిట్ చేయండి. ఏ ట్యాంక్ లో వాటర్ అయిపోయినాయా? లేదంటే కొంప తీసి నువ్వు ఆపేసావా? నేనే ఆపేశా. అదేంటి, వాష్రూమ్ లో నేను ఉన్నాను కదా. అందుకే ఆపేశా. రాక్షసి, నేను బయటకు వచ్చానంటేనా? రండి, వెయిట్ చేస్తూ ఉంటా. డోర్ తీస్తారా, నన్ను తీయమంటారా? ఇదిగో, మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళి వాటర్ వదులు. ఆర్డర్ వేస్తే వాటర్ రావు, రిక్వెస్ట్ చేస్తేనే వస్తాయి. నిన్ను రిక్వెస్ట్ చేసేదేంటే? అయితే అందులోనే ఏడవండి. ఇదిగో, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. మీరు చేసిన టూ మచ్ తో పోల్చుకుంటే నాదేం పెద్ద టూ మచ్ కాదు. లేకపోతే నేను వాష్రూమ్కి వెళ్ళాలి, కాలేజ్కి టైం అవుతుందంటే సడన్ గా లేచి కావాలని మధ్యలో దూడతారా? కూర్చోండి, లోపలే కూర్చోండి. నువ్వు గాని ఇప్పుడు వాటర్ వదలకపోతే నేను అరుస్తాను. ఎవరొద్దన్నారు? అరవండి. కావాలంటే లోపలికి మైక్ పంపిస్తా, ఇంకా అరవండి. ఇంట్లో వాళ్ళందరూ వస్తారు, మీ అవతారం చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఇదిగో, వాటర్ వదులుతావా వదలవా? రిక్వెస్ట్ చేస్తే వదులుతానని చెప్పాను కదా. అనవసరంగా బుక్ అయ్యాను. ఇప్పుడు దీన్ని రిక్వెస్ట్ చేయాలా? చేయకపోతే ఇక్కడ బాత్రూంలో కూర్చోవాలి. కళ్ళు మండిపోతున్నాయి. ఇదిగో, కళ్ళు మండిపోతున్నాయే. మీరు చేసిన పనికి నా కొళ్ళు మండిపోయింది. నేను చెప్పానా? ఇప్పుడేంటి, రిక్వెస్ట్ చేస్తే వాటర్ వదులుతావు అంతేనా? సారీ చెప్తే వదులుతా. సరే, సారీ. సారీ అని సింపుల్ గా కాదు, ప్రేమగా. సారీ పల్లవి, నిన్ను ఇబ్బంది పెట్టాను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని చెప్పాలి. అప్పుడు వాటర్ వస్తాయి. అవకాశం దొరికింది కదా అని ఆడుకుంటుంది. నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడిన తర్వాత చెప్తాను నీ సంగతి. ఏంటి రిక్వెస్ట్ వినిపించడం లేదు? పల్లవి మేడం, సారీ మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, దయచేసి వాటర్ వదలరా. అబ్బబ్బబ్బబ్బా, ఆ మాటలు మీ నోటి వింటూ వస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. ఇదిగో, మళ్ళీ మళ్ళీ ఎవడు చెప్పలేడు. కళ్ళు మండిపోతున్నాయి, ముందు వాటర్ వదులు. వదలవే, నీకు దండం పెడతాను.
బుద్ధి లేదా నీకు? ఎప్పుడు ఏం చేయాలో తెలీదా? మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. మీరు ఓవర్ చేశారనుకో నేను మీకంటే ఎక్కువ ఓవర్ చేస్తాను. ఎప్పుడైనా మీరే తగ్గాలి కానీ నేను తగ్గను. ఏంటో తగ్గేది? ఏ? అయ్యయ్యో ఏయ్, నువ్వెందుకలా మెలికలు తిరిగిపోతున్నావు? సారీరా, మీరిద్దరూ మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే నేనొచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. వెళ్ళిపోతాలే. ఓకే బామ్మగారు. నానమ్మ ఆగు. ఏయ్, ఏంటి ఓకే? నానమ్మ, ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగట్లేదు. ఇది నన్ను ఏడిపిస్తుంది. దాన్ని ఏడిపించడం అనర్రా, సరసు అంటారు. ఏంటి, నేను బాత్రూంలో సబ్బు రాసుకుంటుంటే వాటర్ ఆపేయడమా? ఆపిందంటే నువ్వు దాన్ని ఏదో ఏడిపించుంటావు. కరెక్ట్ గా చెప్పారు బామ్మగారు. నేనెప్పుడు కరెక్ట్గా చెప్తానే. అయినా వాడు నీ భర్త, వాడి మీద నీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. వాడిని నవ్వించినా, ఏడిపించినా, ఆడుకున్నా, పాడుకున్నా ఆల్ రైట్స్ నీకే ఉన్నాయి. విన్నావుగా? ఫుల్ పర్మిషన్స్ ఇక్కడ. ఎక్స్ట్రా చేయకే తోక కత్తరిస్తా. రేయ్, కొత్త జంట్రా. ఏదైనా వాళ్ళిద్దరూ పెళ్ళైన వెంటనే వచ్చారంటే ఆశ్చర్యంగా ఉందిరా. అవును, దేవుడు ఏ పర్పస్లో వీళ్ళిద్దరిని ఒకటి చేశాడు. వీళ్ళ జంట బాగుంది కదే. చరణ్, ఒక్క నిమిషం. అందరి కళ్ళు మన మీదే ఉన్నాయి. అందరూ మీకే దిష్టి పెట్టేస్తున్నారు. ఉండండి, దిష్టి తీస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ ఏంటి? లేకపోతే వాళ్ళేదో అనుకుంటే దిష్టి తీస్తాను, గడిది గుడ్డు తీస్తానని ఏంటిది? మరీ ఓవర్ చేస్తున్నావు. పోనీలే కదా నీతో వస్తున్నాను, అంతవరకే. నీకేమైనా ఉంటే ఇంటి దగ్గర పడు. కాలేజ్ దగ్గర ఓవర్ యాక్షన్ చేయకు.